అయితే మనం పెరి మెనోపాజ్ గురించి కూడా టచ్ చేద్దాం మేడం. ఒక 36, 37, 38కి రాగానే కొందరికి జుట్లు ఊడిపోతుంది. నువ్వు బాగానే చెప్పావు 36, 37 అని. ఇప్పుడు 30కే ఎగ్స్ లేవు అక్కడ. సో యువర్ డెఫినేషన్ ఆఫ్ పెరిమెనోపాజ్ ఇస్ గాన్. ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు 30sకి ఎగ్స్ లేవు. ఈ రోజుకి ఈ రోజు నేను 100 పేషెంట్స్ చూశాను, అందులో 40 ఫర్టిలిటీ ఇష్యూ, 10 మందికి AMH లెస్ దెన్ 0.5. సో వాళ్ళకి మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ పెరిమెనోపాజ్ ఎప్పుడా కూర్చొని ఆలోచించాలి. సో ఈ టాపిక్ లో కూడా లిటరలీ ఐఎమ్ టెల్లింగ్ యూ వై ఎగ్ కౌంట్ ఇస్ కమింగ్ డౌన్ అనే దానికి కూడా మనకు తెలియదు. మనం యూజ్ చేసే కెమికల్స్ వలన, మన సరౌండింగ్స్ వలన, క్లీనింగ్ ప్రోడక్ట్స్ వలన, రూమ్ ఫ్రెషనర్స్ వలన, క్యాండిల్స్ వలన మనకు తెలియదు. వీ డోంట్ నో. పొల్యూషన్ వలన, ఎయిర్ పొల్యూషన్ వలన, శానిటరీ ప్యాడ్స్ వలన, దేని వలన తెలియదు. బట్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై ఎగ్ కౌంట్ ఇస్ జస్ట్ క్రాషింగ్ అంటే one poor lady, she's just got married 6 months, 0.8, no 0.08. 0.08 exactly. I asked her, మీ ఫ్యామిలీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఎనీ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్ హ్యాడ్ అ సేమ్ ప్రాబ్లమ్, or did your mother have any difficulties, did she have her second child or not? Nothing. No history at all. Her sister has a child, her mother has 3 children, her maternal aunt has children. So it's not genetic at all. 0.08. That's the least for today. Okay. But like her, we had 5 more patients in a single day. Inkot తెలుసా, ఇలా ఒక పేషెంట్ చూడడానికి నాకు 6 నెలలు పట్టేది. ఇంతకు ముందు 6 months లో ఒక్కరు వచ్చేవాళ్ళు ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ తో. ఇమాజిన్ 1 day లో 5 పేషెంట్స్ చూసాను నేను. అంటే చెప్పింది అందరికి 5 times చెప్పా. ఇమాజిన్ హౌ traumatic it is for the doctor also. Yes, I was about to ask that. It's so traumatic to understand what will be their future. Not only pregnancy, ఇప్పుడు సునైనా, it's not only about pregnancy కదా, it's about overall health, wellness, నీ psychological impact. Exactly. నీ బోన్ ఏంటి, నీ స్కిన్ ఏంటి, నీ హెయిర్ ఏంటి, నీ హార్ట్ ఏంటి, ఆల్ దీస్ రన్ ఆన్ ఈస్ట్రోజన్ కదా. జస్ట్ ఇమాజిన్ మేడం, ఒక స్లీప్లెస్ నైట్ ఒక వారం ఉంటేనే మనం తట్టుకోలేము. ఇట్లా ఉన్నప్పుడు రెగ్యులర్ గా నేను వింటూ ఉంటా స్లీప్లెస్. ఏం చేస్తాము రోజంతా మేల్కొని నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతూ. దే హ్యావ్ a lot of personality problems, anger issues ఉంటాయి, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. And not only this, they have issues with children because of their anger. And they also have issues with sleep. Again, next day irritable ఉంటారు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. నడుస్తూ ఉంటే బోన్ పెయిన్స్ వస్తాయి. ఎక్కడన్నా జస్ట్ పడ్డామనుకో పటక్కన ఏదో ఒక బోన్ ఇరుగుద్ది. సో బీపీలు షుగర్ లేదో చెప్పలేదు. సో మెనోపాజ్, పెరిమెనోపాజ్ is like too bad. But lifestyle can actually save you from lot of problems. Medicines can save you from lot of problems. Because నేను ఎందుకు మెడిసిన్ అని చెప్పానంటే, ఇప్పుడు ఇంత సఫర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఫుడ్ తో ఎక్సర్సైజ్ తో నయం అవుతావు అని అంటే అది అబద్ధం. అబ్సల్యూట్ లై. సో when they have solid issues, you have to take medical help. Whether it is hormones, vitamin D supplements, calcium supplements, multivitamin supplements, నువ్వు తీసుకోవాలి, తప్పదు. నువ్వు తీసుకోకపోతే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు. సమ్టైమ్స్ you have to take help with good amount of hormone supplements that will help establish your normalcy. Otherwise your sexual life is hampered. Everything is hampered. Yes, there is dryness everywhere. Yes, there is dryness అది everywhere. రిలేషన్షిప్స్ లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మ్యామ్. Obviously, why would any man understand what you're going through for months together? Yes, there is no end of life kada. This is only a midlife crisis. Yes, right? Midlife crisis. So you should come out of it. Established treatments chala bagunnai. Even for vaginal dryness and all, we have lasers that are giving good results. We also have
అదర్ ట్రీట్మెంట్స్ లైక్ కొంతమందికి పిఆర్పీస్ ఉంటాయి, కొంతమందికి వెజైనల్ లేజర్స్ ఉంటాయి, కొంతమందికి యూరిన్ లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి మనకి కింద కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేసే చైర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పటికీను దేర్ షుడ్ బి అ యునో ఇన్నర్ ఇన్స్టింక్ట్ దట్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద హెల్ప్. ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, నేను బాగుండాలి అని ప్రతి మహిళ అనుకోవాలి. ఎక్కడ ఆడవాళ్ళు ఆ టైంలో ఎంత జామ్ ప్యాక్ట్ ఉంటారు తెలుసా, చాలా జామ్ ప్యాక్ట్, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు చదువులు నడుస్తూ ఉంటాయి, కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు నడుస్తూ ఉంటాయి, కొంతమందికి ఇంట్లో పనులు నడుస్తూ ఉంటాయి, ఏదో కొత్త ఇల్లు ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, జాబ్స్ లో ఫుల్ పీక్ కెరియర్ లో ఉంటారు. వాళ్ళ టైం తీసుకోవడానికి వాళ్ళకి టైం దొరకదు. కానీ ఒక్కటి మట్టుకు నిజం, ఇఫ్ దే టేక్ టైం అవుట్, కొంచెం టైం తీసుకుని వాళ్ళు గనక బ్యాలెన్స్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ఉన్నప్పుడు నీ రిలేషన్షిప్స్ అద్భుతంగా ఉంటాయి. రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, అందరూ బతికే దానికోసమే కదా, రిలేషన్షిప్స్ కోసమే ఉంటాం. ఇట్స్ అల్లుకుపోయి ఉంటాయి కదా, నీ కడుపులో పుట్టిన వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, హస్బెండ్, ఇన్లాస్, ఆల్ దీస్ పీపుల్ విల్ నాట్ గెట్ అఫెక్టెడ్. సో మీరు అనేది పెరిమెనోపాజ్ కానీ మెనోపాజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనలో ఏదైనా ఇట్లా ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద సెల్ఫ్ చెక్ డన్. అది మోస్ట్ ప్రయర్ అంటారు. 100%. ఓకే, అయితే ఇప్పుడు ఈ బేబీస్ లేకపోతే ఈ సెకండ్ చైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఇన్ని ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉమెన్ కి హెర్నియా ఉంటుంది మేడం, మజిల్ ఇంజరీస్ ఉంటాయి, ఇంకేమో రకరకాలు, వాళ్ళ హెల్తే సపోర్ట్ చేయదు. యాజ్ అ డాక్టర్ మీకు తెలుస్తుంది, అనదర్ చైల్డ్ నో 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 దిస్ బాడీ కెనాట్ సపోర్ట్ అని నీకే అర్థమైన సినారియోస్ ఉంటుంది. స్టిల్ ఆ ఉమెన్ ఇష్టానికి వ్యతిరేకంగా ఫ్యామిలీ ఫోర్స్ చేస్తుంటారు. అయితే చైల్డ్ అనే ఉండాలని, లేకపోతే సెకండ్ చైల్డ్ ఉండాలని. ప్రెగ్నెన్సీ, బేరింగ్ అ చైల్డ్, మదర్హుడ్ అనేది ఉమెన్స్ చాయిస్ అని ఎప్పుడు అర్థమవుతుంది? అది ఉమెన్స్ చాయిస్ అయినా ఫస్ట్? బీయింగ్ అ మదర్ ఇస్ డెఫినెట్లీ ఉమెన్స్ చాయిస్. ఓకే, ఉమెన్స్ చాయిస్. కానీ ఒకప్పుడు పక్క వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఉమెన్ ఆర్ ఆల్సో ఫోర్సింగ్ దెమ్సెల్వ్స్. అసలు నువ్వు యాక్చువల్లీ ఈ జస్ట్ 2 days బ్యాక్ ఒక సెకండ్ టైం మదర్ని మేము డెలివర్ చేసాం. ఫస్ట్ టైం సెక్షన్ అయింది, సెకండ్ టైం నేను నార్మల్ ట్రై చేస్తాను అంటే ఒకసారి చేద్దాంలే ట్రై అనేసి నార్మల్ ట్రయల్ పెట్టాము. బట్ నాకు కాంట్రాక్షన్స్ బాగా వస్తున్నాయి, నా వల్ల కాదు అంటే ఒకసారి పొజిషన్ చూస్తే బేబీ పొజిషన్ కూడా ఇలా చేయి, ఒకటి ఇట్లా హ్యాండ్ ఇట్లా ఉంటే సరే వద్దులే ఇది అవ్వదు, పొజిషన్ సరిగా లేదని చెప్పి డెలివర్ చేసాము. డెలివరీ చేసిన తర్వాత డెలివరీ చేసేటప్పుడే బేబీకి నార్మల్గా క్రై రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు, ఎందుకంటే అప్పుడే పుట్టింది బేబీ కదా, మాకు కూడా ఏం తెలుస్తుంది క్రై ఎందుకు రాలేదు. అప్పటిదాకా హార్ట్ బీట్ అంతా బాగానే ఉంది. దాని తర్వాత డెలివరీ చేస్తే క్రై రాలేదు. క్రై రాకపోతే సరే మన ఎన్ఐసి వాళ్ళు చూసుకుని వాళ్ళకి చెప్పారనమాట, హార్ట్లో ఏదో చిన్న హోల్ ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మేనేజ్ చేస్తామని అన్నాం. అయితే ఇటుపక్క ఈవిడికి చూస్తే ఏంటంటే ఒక ప్యాచ్ ఆఫ్ యూట్రస్ లేదు. ప్యాచ్ ఆఫ్ యూట్రస్ లేదా? ఎగ్జాక్ట్లీ. సో మనము యూట్రస్ ఇట్లా ముందు వైపు ఉంటుంది కదా, అందులో ఒక 1/4 లేదు. అంటే లాస్ట్ టైం డెలివరీ అప్పుడు మేబీ ఆమెకి బ్లడ్ లాస్ అయ్యో లేకపోతే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వకుండా మీకు తెలియదు, చాలా రీజన్స్ లో సూచరింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ యూట్రస్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో బేబీ ఏమో చిన్నగా పెరుగుతుంది కదా, 2.5 kg బేబీ స్లోగా గ్రోయింగ్ కాబట్టి ఏం కాదు. నేను అదంతా రిపేర్ చేసిన తర్వాత నేను ఆమెకు చెప్పాను, అమ్మ నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వద్దు ప్లీజ్, ఇది చాలా డిఫికల్ట్గా ఉండింది. ఇలా సిజేరియన్స్ లో నిజంగా అన్ని సిజేరియన్స్ ఒకేలాగా ఉండవు, అన్ని సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండవు. సో సిజేరియన్స్ అనేవి ఇట్లా కామన్ గా చేశారు తప్పితే పెంట చేస్తారు సిజేరియన్స్ లో కూడా. ప్రాబ్లం కదా, ఇట్స్ ఆబ్వియస్లీ ఆపరేషన్ అండ్ మీ సూచర్, అది హీల్ అవ్వలేదు అనుకో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చెప్పాను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ క్వశ్చనే లేదు, దెర్ ఇస్ ఆల్మోస్ట్ ఒక 1/4 ఆఫ్ యాంటీరియర్ వాల్ అంటాము, అది లేదమ్మా. సంహౌ ఐ కుడ్ మేనేజ్ సూచరింగ్, చాలా పల్చగుంది, చాలా అంటే చాలా పల్చగుంది, పేపర్ కూడా ఇంకా చాలా బెటర్. సో డెలివరీ అయిపోయిన తర్వాత అంతకుముందు స్కాన్లో అంతా బాగానే ఉండింది, ఎందుకంటే మనకు చూసుకుంటే కొంచెం తిక్కగా అనిపించింది, లేదు పేపర్ లాగా ఉంది, మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. మేరకు బేటీ హోనా అంటే నేను ఏం చేయాలి?